నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో హట్కో సిఆర్డీ మధ్య ఒప్పందం. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం. ఈ ఏడాది నుంచే P4 విధానం అమలు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఘనంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవం. భారీగా తరలి వచ్చిన భక్తజనం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో హట్కో సిఆర్డీ మధ్య ఒప్పందం జరిగింది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హట్కో CMD సంజయ్ కుల్ శ్రేష్ఠ్, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణాలకు హట్కో 11,000 కోట్ల రుణం పొందారు. జనవరి 22న ముంబైలో జరిగిన హట్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు సిఆర్డీతో ఒప్పందం చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఈ ఉగాది నుంచి P4 విధానాన్ని ప్రారంభిస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేసిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ 10 మంది తెలుగు వారిని ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. అమరావతిలో 58 అడుగుల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం అమర్జీవి నివాసాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 12 నెలల 12 కార్యక్రమాలతో పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వచ్చే పొట్టి శ్రీరాములు జయంతి నాటికి 58 అడుగుల ఎత్తుతో విగ్రహ నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అమరావతిలోనే మెమోరియల్ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. గ్రామస్తుల విన్నపం మేరకు బకింగ్ హోమ్ కెనాల్ పై బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జనం కోసం, తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారని సీఎం కొనియాడారు. పొట్టి శ్రీరాములు చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అని వారి సందర్భంగా గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేస్తానని, శ్రీ పొట్టి శ్రీరాములు స్వగ్రామంలోనే అత్యాధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం, హైస్కూల్ నిర్మిస్తామని సీఎం చెప్పారు. మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం గానీ ఈ 1 ఇయర్ ఎక్కడికక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతా ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. దాన్ని కూడా మీరు అందరూ కలిసి వర్కౌట్ చేస్తే ఏం చేయాలో చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఉన్న ఇల్లు నెల్లూరులో ఉంది, ఆ విలేజ్ లో ఉంది. ఆ విలేజ్ ను కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చారు, మేమే కొంటామంటున్నారు. ఏం చేస్తారు కొంచెం వర్కౌట్ చేయండి. దాన్ని కొని ఒక మెమోరియల్ గా మనం తయారు చేస్తే శాశ్వతంగా ఎవరు వచ్చినా అక్కడ పోయి చూసేట్టుగా ఒక మ్యూజియం తయారు చేద్దాం. ఒకవేళ ఆయన వాడిన వస్తువులు గాని ఏవైతే ఆ యొక్క ఎవిడెన్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ పెట్టి ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ముందుకు పోతాం. అక్కడ బకింగ్హామ్ కెనాల్ కి ఒక బ్రిడ్జ్ కావాలన్నారు, హై లెవెల్ బ్రిడ్జ్. 27 కోట్లు అవుతుంది, ఎప్పుడో శాంక్షన్ చేశాను. మళ్ళా వీళ్ళు క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇమ్మీడియట్ గా దాన్ని డబ్బులు శాంక్షన్ చేసి హై లెవెల్ బ్రిడ్జ్ కూడా పూర్తి చేస్తాం. అదే మరి అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ కి ఆర్థిక సహాయం చేయమన్నారు. అది కూడా ఇమ్మీడియట్ పెట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అక్కడ కట్టిస్తాం. 1 కోటి 2 కోట్లు అయితే ఎంతైనా సరే 1.5 crores అది కూడా ఖర్చు పెడతాం. అక్కడ ఒక హై స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ సరిగా లేదని చెప్పి ఒక ఇది ఇచ్చారు. ఆ హై స్కూల్ బిల్డింగ్ ఎంత అయితే అంత 5 కోట్లు అవుతుందా 10 కోట్లు అవుతుందా కట్టి ఒక ఆధునికమైనటువంటి బిల్డింగ్ కట్టి
ఆ హై స్కూల్ కూడా ఆయన పేరు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి కళ్యాణ మహోత్సవం అమరావతి రాజధానిలో కన్నుల పండుగగా జరిగింది. రాజధాని పరిధి వెంకటాయపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో తొలిసారిగా శ్రీనివాసుడి కళ్యాణాన్ని టీటీడీ వైభవపేతంగా నిర్వహించింది. విద్యుత్ కాంతల దగదగలతో వెలుగులిల్లుతున్న ప్రాంగణంలో కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ భక్తజన సంద్రోహం పులకించిపోయింది. అన్నమయ్య సంకీర్తనలు వేద మంత్రోచ్చరణలతో రాజధాని ఆధ్యాత్మిక నగరిని తలపించింది. అమరావతిలోని వెంకటాయపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు సాంప్రదాయబద్ధంగా పట్టుపంచ ధరించి సతీ సమేతంగా హాజరయ్యారు. అనంతరం అక్కడికి వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మంత్రులు, టీడీపీ సిబ్బందితో కలిసి సాదరంగా ఆయన ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు గవర్నర్ తిరునామధరణ చేయించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం నుంచి మంగళ వాయిద్యాల నడుమ ముఖ్యమంత్రి దంపతులు ఊరేగింపుగా కళ్యాణ వేది వద్దకు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల స్వామి దీక్షితుల ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అహోబిలాం మఠాధిపతి రామానుజీయర్ స్వామి, శివస్వామి తదితరులు హాజరయ్యారు. పెద్దజీయర్ స్వామి ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. శ్రీవారి కళ్యాణ వేదిక విద్యుత్ దీప అలంకరణలతో శోభయమానంగా విరాజిల్లింది. ఆలయ ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన దేవతామూర్తుల విద్యుత్ దీపాల కటౌటు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎస్వీబీసీ ప్రసారాలు, ఆలయంలో జరిగే కార్యక్రమాల ప్రత్యక్ష ప్రసారాలను భక్తులు తిలకించేందుకు వీలుగా 18 పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 4 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 30,000 కట్ ఫ్లవర్స్, వివిధ రకాల ఫలాలతో చేసిన అలంకరణలు చూసి వచ్చిన వారంతా మంత్రముగ్ధులయ్యారు. చెన్నైకి చెందిన నిత్యశ్రీ మహదేవన్ ప్రియా సోదరిమణులు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలతో భక్తులు తన్మయత్వం చెందారు. గ్యాలరీలో వేచి ఉన్న వేలాది మంది భక్తులకు త్రాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా శ్రీవారు లడ్డు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు, పసుపు దారం, కంకణాలు, శ్రీవారి పుస్తకం, ప్రసాదం, కళ్యాణోత్సవం, అక్షంతులు కలిపి ఉన్న బ్యాగులను దాదాపు 1,500 మంది శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు. జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం బీజేపీ స్క్రిప్ట్ ఇచ్చి చదివించినట్లుగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. త్రిభాషా విధానం అమలు చేయటాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. హిందీ భాషను బలవంతంగా అమలు చేయటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించకుండా పవన్ బీజేపీ నేతలా మాట్లాడటం తగదు అని రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. హిందీ రాష్ట్రాల్లో దక్షిణాది భాషను 3వ భాషగా అమలు చేస్తారని ప్రశ్నించారు. పిఠాపురం జిల్లాలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ వారి పార్టీ విధానాలను, రాష్ట్రం గురించి, దేశం గురించి మాట్లాడాలి కానీ ఆయన బీజేపీ స్క్రిప్ట్ చదివినట్లుగా ఉంది. ఇవాళ సౌత్ ఇండియన్ స్టేట్స్లో హిందీని బలవంతంగా రుద్దకూడదని చెప్పి ఇక్కడున్న పార్టీలు కోరుతూ ఉన్నాయి. అంతేగాని త్రిభాషా విధానాన్ని ఎవరు వ్యతిరేకించడంలే. మరి హిందీని నేర్చుకోవాలి, మీరు కూడా ఎందుకు హిందీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారు, హిందీ లేక మీ సినిమాలు ఎందుకు డబ్ చేస్తారంటే, మరి త్రిభాషా విధానం ప్రకారం మన ద్రవిడియన్ లాంగ్వేజ్ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఏదో ఒక లాంగ్వేజ్ని వాళ్ళని కూడా నేర్చుకోమని చెప్పానండి. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఉత్తరాది వాళ్ళని ఆ రకంగా ఒప్పించమని చెప్పండి, ద్రవిడియన్ లాంగ్వేజ్ నేర్చుకోమని. కాబట్టి ఏమంటే బలవంతంగా హిందీ భాషని ఈ ప్రాంత ప్రజలపైన రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పుడు వ్యతిరేకిస్తాం, రేపు కూడా వ్యతిరేకిస్తాం. రెండవది, పదే పదే సనాతనవాదం గురించి మాట్లాడుతున్నారు. కాషాయ గుడ్డలు వేసుకొని సనాతనవాదం మాట్లాడుతూ పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని అసలు బీజేపీకి బ్రాండ్ అంబాసిడర్ మాదిరి ఎవరో చెప్పారు, సౌత్ ఇండియన్ మోడీ అని కూడా ఎవరో నిన్న మీటింగ్లో చెప్పారు. ఆ రకంగా నిజంగా సనాతనవాదం గురించి ఎందుకు అందరూ వ్యతిరేకిస్తూ ఉన్నాం? సనాతనవాదం అనే దానిపైన గతంలో ఎంతో చర్చ జరిగింది. దాని దుష్ఫలితాలు ఎలా ఉన్నాయో కూడా సమాజం అనుభవించింది. ఎందుకంటే బాల్య వివాహాలను ప్రోత్సహించడం, సతీ సగమానం ఉంటుంది, తర్వాత శూద్రులు చదువుకోకూడదని చెప్తుంది సనాతనవాదము. అదేవిధంగా అంటరానితనం, గుళ్ళేకి రానివ్వరు, ఇంట్లోకి రానివ్వరు, హోటల్లోకి రానివ్వరు. ఇలాంటి అంటరానితనం ఇవన్నిటిని ప్రోత్సహించింది. కాబట్టి మనువాద సిద్ధాంతాన్ని అందరూ కూడా వ్యతిరేకించారు, సనాతనవాదాన్ని వ్యతిరేకించారు. అంబేద్కర్ ఏదైతే లౌకిక రాజ్యాంగం చెప్పారో దాని ప్రకారం మనం ముందుకు పోతా ఉన్నాం. ఇవాళ మళ్ళీ సనాతనవాదాన్ని నేను భుజాన వేసుకుంటానంటే పవన్ కళ్యాణ్ గారికి మేము మాలాంటి వాళ్ళు చెప్పదగింది ఏమి లేదు. ఆయనకు చెప్పాలంటే మన డాక్టర్ బ్రహ్మానందం సినిమా యాక్టర్ ఆయనది సరిపోతుంది. ఎందుకంటే ఇటీవల విజయవాడ ఒక సభలో బ్రహ్మానందం గారు సనాతనవాదంను చాలా చక్కగా వివరించారు. ఆయనతో ఈయన క్లాస్ చెప్పిస్తే బాగుంటుంది. కాబట్టి నేను అనేది ఏమంటే జనసేన పార్టీ సెక్యులర్ పార్టీ, మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ సెక్యులర్ ఫ్యామిలీ,
అన్ని మతాల వారు, అన్ని కులాల వారు వారి ఫ్యామిలీని కూడా గౌరవిస్తారు. కాబట్టి మీరు సెక్యులర్ వాదులుగా ఉండాలి తప్ప బీజేపీ అజెండాని, ఆర్ఎస్ఎస్ అజెండాని మోయడానికి సంఘ్ పరివార్ అజెండా పట్టుకుని మేము ఊరేగుతామంటే అది సరైంది కాదు. పవన్ కళ్యాణ్ గారు మరోమారు దీనిపైన ఆలోచించాలని కూడా నేను కోరుతాను. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 3,450 పరీక్షా కేంద్రాలను పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసింది. పరీక్షల వేళ ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా సమయానికి ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పాఠశాల విద్యలు తీసుకొచ్చిన సంస్కరణలతో మొదటిసారి ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగే 10th ఎగ్జామ్స్ ను 6,09,275 మంది విద్యార్థులు రాయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 3,450 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక ఈ ఏడాది 7 పేపర్ల విధానంలో పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం గట్టి ఏర్పాట్లు చేసింది. జిల్లాలో ఏర్పాటు చేసిన మొత్తం 168 పరీక్షా కేంద్రాల్లో 31,231 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా జిల్లా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. పరీక్ష సమయానికి ముందే విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. స్టూడెంట్స్ కు తోడుగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రావడంతో పలు కేంద్రాల వద్ద ట్రాఫిక్ రద్దీగా నెలకొంది. ఇక విద్యార్థులను తనిఖీ చేసిన తర్వాతే వారిని పరీక్షా కేంద్రాలకు అనుమతించారు. సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించమని ఎస్ఎస్సీ బోర్డు ముందుగానే స్పష్టం చేసింది. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తాగునీరు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10th విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత బస్ సౌకర్యం కల్పించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. రాబిన్హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆ సినిమా హీరో నితిన్ తెలిపారు. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. భీష్మ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల రాబిన్హుడ్ సినిమాకి దర్శకులని భీష్మ కన్నా రెండింతలు ఎక్కువ వినోదాన్ని రాబిన్హుడ్ చిత్రం అందిస్తుందని అన్నారు. తమ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని వారు కోరారు. రాబిన్హుడ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా విజయవాడ వచ్చిన ప్రముఖ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లు నగరంలోని పీవీపీ మాల్లో మీట్ ద గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్ర బృందం రావడానికి ముందు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, యువకుల నృత్యాలు ఉరుతొలగించాయి. కార్యక్రమం వ్యాఖ్యాత యువతను ఉత్సాహపరుస్తూ సరదా ప్రశ్నల జవాబులతో యువతలో ఉత్సాహాన్ని నింపారు. చిత్ర కథానాయకుడును చూసేందుకు యువత భారీ సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లు మాల్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రాబిన్హుడ్ చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని చెప్పారు. రాబిన్హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతమైందని తెలిపారు. రాబిన్హుడ్ చిత్రం కూడా అదే రీతిలో సక్సెస్ అవుతుందని భావిస్తున్నామని తెలిపారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ తాను విజయవాడలోనే చదువుకొని దర్శకుడిగా మారానని, తాను దర్శకత్వం వహించిన చెలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో విజయవంతం చేస్తారని తెలిపారు. నితిన్తో రెండోసారి డైరెక్ట్ చేసిన రాబిన్హుడ్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని చెప్పారు. చెప్పాలంటే ఫస్ట్ విజయవాడ అంటే పైన అమ్మవారు, కింద సినిమాని ప్రేమించేవారు. మీరు ప్రేమించేంత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అసలు ఎవరు ఉండరు. నిన్న మొన్న రెండు రాజమండ్రి వెళ్ళాము, భీమవరం వెళ్ళాము, అక్కడ వాళ్ళకు ఊపుపారు. కానీ మీ ప్రేమతో మాత్రము టాప్ లేచిపోయింది. అండ్ సినిమాని ఎంత ప్రేమిస్తారంటే మీరు ఇవాళ ఇండియాస్ నంబర్ 1 ప్రొడక్షన్ కంపెనీ మైత్రి గారిది, రవి గారు అండ్ నవీన్ గారు, వీళ్ళు కూడా విజయవాడ వాసీలే. సో మీకు చాలా చాలా గర్వకారణం. యూ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ నవీన్ గారు అండ్ రవి గారు ఫర్ బి ఇండియాస్ నంబర్ 1 కంపెనీ. అండ్ ఈ బ్యాండ్ సినిమా చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మార్చ్ 28th వస్తుంది. ప్లీజ్ వాచ్ ద మూవీ. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. మా ఇద్దరు సినిమా భీష్మ మీకు ఎంత బాగా నచ్చిందో, అందరికీ ఈ సినిమా భీష్మ నచ్చిందా?
భీష్మకి సినిమా డబుల్ ఉంటుంది, డబుల్ ఎంటర్టైన్మెంట్. సో యూ ఆల్ విల్ లవ్ ద మూవీ. సినిమా రిలీజ్ మార్చ్ 28. ఎప్పుడు? మార్చ్ 28. మీ కాలేజ్ ఉన్నా, మీకు ఆఫీస్లో ఉన్నా, డుమ్మా కొట్టి బాంగ్ కొట్టి ఈ సినిమా చూడండి. యూ వోంట్ రిగ్రెట్ అట్ ఆల్. అండ్ మీ అందరి కోసము ఇందాక ఇచ్చిన డ్యాన్స్ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. మీతో చెప్పేస్తున్నాను, మిగతా ప్రాక్టీస్ కదా. సాంగ్ ఏంటమ్మా? అదిదా సర్ప్రైజ్. Adida surprise song please. విజయవాడలో చాలా మంది సినిమాలు ప్రేమిస్తారు. నేను చూసేవాడిని, థియేటర్కి వెళ్తే అసలు టికెట్లే దొరికే కాదు. ఇది 50th డే కూడా టికెట్లు దొరికాయి కదా అప్పట్లో. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చిందండి. 100% బ్లాక్ బస్టర్ కొడతాం. నేను నితిన్ అన్నకి ఫ్యాన్. మీలో నితిన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో మీలో ఒకటిగా నేను దిల్ సినిమా చూసి ఫ్యాన్ అయ్యాను. మీలో ఒకటిగా వచ్చి నేను భీష్మ సినిమా తీశాను. అండ్ నేను భీష్మ తర్వాత నెక్స్ట్ సినిమా తీస్తున్నా అంటే డెఫినెట్గా ఈయన ఫ్యాన్గా దానికంటే రెట్టింపు ఉండే సినిమా తీశాను. అండ్ కాన్ఫిడెంట్గా వస్తున్నాము. సమ్మర్ ఫస్ట్ సినిమా మార్చ్ 28 వస్తున్నాం. రాబిన్ హుడ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతాం. అండ్ నాకు ఇంతగా మా ఇద్దరికి సపోర్ట్ చేసిన రవి గారికి, నవీన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా సక్సెస్ మీట్లో మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాబిన్ హుడ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరందరూ కష్టపడి ఎగ్జామ్స్ రాసి కరెక్ట్గా స్ట్రెస్ అవుట్ చేసుకోవటానికి దిస్ వుడ్ బీ ద బెస్ట్ ఫిలిం ఐ కెన్ రియల్లీ ప్రామిస్ యూ. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మేము మైత్రి మూవీస్లో చాలా సినిమాలు చేసి మీరందరూ ఎంతో బాగా ఆదరిస్తే డెఫినెట్గా మైత్రి మూవీస్ కూడా ఒక స్టేచర్ సంస్థలాగా నిలబడింది. ఇప్పుడు మీ అందరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమా మీకు నచ్చే మీ ఇప్పుడు దాకా చేసిన దాంట్లో మీకు నచ్చే ప్రభాస్ గారితో చేస్తున్నాం, మీకు నచ్చే కళ్యాణ్ బాబు గారితో చేస్తున్నాం, మీకు నచ్చే ఎన్టీఆర్తో చేస్తున్నాం, మీకు నచ్చే మహేష్ బాబు గారితో చేసాం, మీకు నచ్చే రామ్ చరణ్ గారితో చేసాం, మీకు నచ్చే మా బన్నీ గారితో చేసే ఇన్ని బ్రహ్మాండమైన సినిమాలు చేసి ఆ రెస్పెక్టివ్ ఫ్యాన్స్ మీ అందరు హీరోతో సినిమా చేసి మీరు ఎంత బాగుండాలని కోరుకున్నారో మేము అంతే కష్టపడి అది అన్ని బ్లాక్ బస్టర్ అయ్యే అంత కష్టపడ్డాం. ఇప్పుడు మేము ఫ్రెష్గా ఈ సీజన్లో ఫ్రెష్గా నితిన్ గారితో ఎక్స్ట్రాడినరీ సినిమా చాలా బాగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తున్నాం. మార్చ్ 28న మీరందరూ అన్ని ఫ్యాన్స్ వాళ్ళు సినిమాకి వెళ్ళి బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ ఇస్తారని మా విజయవాడ జనాలు ఎప్పుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేయరని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ రోజు ఎన్ని సినిమాలు ఉన్నా ఈ సినిమాకే మీ ప్రయాణం జరగాలి. అలాగే రెస్ట్ ఆఫ్ ద సినిమాలు నెక్స్ట్ ఆర్డర్లో అవి కూడా చూడాలి, వాటిని కూడా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు రేపటి నుండి విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల స్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వం పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ క్రీడా పోటీలకు ఆహ్వానించడం జరిగిందన్నారు. అందరూ వస్తారని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రీడా ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం టెన్నిస్ కోర్టులో ఆదివారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడుతూ గతంలో ఈ సంప్రదాయం ఉండేదని, గత ప్రభుత్వం శాసనసభ సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు మళ్లీ పాత సాంప్రదాయానికి స్వాగతం పలకటం గొప్ప నిర్ణయమని అన్నారు.
మానవుడి దైనందిన జీవితంలో స్ట్రెస్, బిజీ లైఫ్ నుంచి క్రీడల పోటీల ద్వారా సేద తీరవచ్చని అన్నారు. అందుకనే ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలను ఏర్పాటు చేయనుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు, టూరిజంకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని చీఫ్ విప్ జీవి అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దాదాపు 12 రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 18, 19 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి క్రికెట్, టెన్నిస్, టెన్నికాయిట్స్, త్రోబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్, 100 మీటర్ల పరుగు పందెం, టగ్ ఆఫ్ వార్, టేబుల్ టెన్నిస్ తదితర ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని వివరించారు. అలాగే ఈ నెల 20వ తారీఖున హరిత బేర్న్ పార్క్ నందు బడ్జెట్ డిన్నర్తో పాటు క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఇవి గతంలో ఎప్పటి నుండో ఉన్నటువంటి సాంప్రదాయాలు. ఒకప్పుడు ఈ గేమ్స్, స్పోర్ట్స్, ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిలో బాగా పార్టిసిపేట్ చేస్తే ఇన్స్పిరేషనల్గా ఉండేది. చక్కగా అన్ని పార్టీలు కలిసి చక్కగా చేసేవాళ్ళు. ప్రతిరోజు స్ట్రెస్, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళకి రాత్రింబాళ్ళు కష్టపడి ప్రజల కోసం, నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేసేటువంటి ఎమ్మెల్యేలకి, ఎప్పుడూ బిజీగా ఉండే వాళ్ళకి ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి భావించడం జరిగింది. అట్లాగే నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ గేమ్స్, స్పోర్ట్స్ ఇట్లా ఎమ్మెల్యేలు అందరూ ఆడటం వలన అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా స్టేడియంస్ని అభివృద్ధి చేసి చక్కగా గేమ్స్ని, స్పోర్ట్స్ని, కల్చరల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించడంలో కూడా బాగుంటుంది. అందువలన ఈ సాంప్రదాయాల్ని గతంలో 5 ఏళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ జరగలేదు. గత 2019, 24 మధ్యలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలని కానీ ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఆహ్వానించింది లేదు. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అందరు సభ్యుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, అన్ని పార్టీల వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ వస్తారని ఆశిస్తున్నాము. అలాగే 12 రకాల గేమ్స్ దీనిలో పొందుపరచడం జరిగింది. క్రికెట్ మ్యాచ్, టెన్నిస్, టెన్నికాయిట్, అట్లాగే షటిల్ బ్యాడ్మింటను, కబడ్డీ, వాలీబాలు, అలాగే టగ్ ఆఫ్ వారు, 100 మీటర్స్ రన్నింగ్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, షార్ట్ పుట్ ఇలాంటివన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆడేటువంటి ఈ గేమ్స్లో పొందుపరచడం జరిగింది. అందరూ సభ్యులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొనాలని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. మరొకసారి మీడియా ద్వారా కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కమిటీ తిరుమలలో విచారణ చేపట్టింది. తిరుపతి బైరాగపేటలోని రామానాయుడు పబ్లిక్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రంలో జనవరి 8వ తేదీన తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట ఘటనలో 6 మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ విచారణ అధికారిగా నియమించింది. ఇప్పటికే తిరుపతి తొక్కిసలాటలో జరిగిన ప్రాంతంలో పర్యటించి విచారణ నిర్వహించిన జస్టిస్ సత్యనారాయణమూర్తి కమిటీ బృందం ఇవాళ తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్, ఔటర్ రింగ్ క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లను జస్టిస్ సత్యనారాయణ బృందం పరిశీలించింది. పరిశీలన అనంతరం తిరుమలలో విశ్రాంతి గదికి వెళ్లారు. కాగా తొక్కిసలాట అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో ఘటనపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యులైన కొందరు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు మరో 2 ఉన్నతాధికారులను బదిలీ చేశారు. పూర్తి స్థాయి న్యాయ విచారణకు ఆదేశిస్తూ జస్టిస్ సత్యనారాయణమూర్తిని విచారణ అధికారిగా నియమించారు. 6 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన నేపథ్యంలో కమిటీ విచారణ వేగవంతం చేసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో హట్కో సిఆర్డీ మధ్య ఒప్పందం. అమరావతి నిర్మాణానికి 11,000 కోట్లు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం. ఈ ఏడాది నుంచే P4 విధానం అమలు చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతిలో ఘనంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవం. భారీగా తరలి వచ్చిన భక్తజనం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.